చిట్టి కథల పెట్టెకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ భార్య తెలివి. కేశవగుప్తుడనే వ్యాపారి దీర్ఘవ్యాధితో బాధపడుతున్న సమయంలో ఆయన వద్ద పనిచేసేవాళ్ళు తప్పుడు లెక్కలతో మోసం చేసి ఆయన ఆస్తినంతా హరించి వేశారు. వ్యాధి నివారణ కోసం ఆయన వైద్యులకు, మందులకు, ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు, భార్య నగలు అమ్మవలసి వచ్చింది. కొంతకాలానికి ఆయన వ్యాధి నుంచి కోలుకున్నాడు, కానీ కటిక దరిద్రుడైపోయాడు. అంత దీనస్థితిలో కూడా కేశవగుప్తుడు అధైర్యపడక ఎవరి వద్దనైనా 100 వరహాలు అప్పు తీసుకుని తిరిగి ఏదైనా చిన్న వ్యాపారం ప్రారంభించదలిచాడు. అందుకోసం ఆయన జగదీపుడనే తన చిన్ననాటి స్నేహితుడి దగ్గరకు వెళ్ళాడు. జగదీపుడు ఆయనకు మామూలు మర్యాదలు చేసి సంగతి తెలుసుకుని, కొబ్బరి చెట్టెక్కి కాయలు దించేవాడికి వ్యాపారికి చాలా పోలికలున్నవి. ఒకసారి వాడు చెట్టు మీద నుంచి పడితే తిరిగి చెట్టెక్కే ప్రయత్నం చెయ్యడు, మరేదైనా వృత్తి చూసుకుంటాడు అన్నాడు. జగదీపుడు చెప్పదలిచినదేమిటో అర్థం చేసుకున్న కేశవగుప్తుడు వచ్చే కోపాన్ని ఆపుకుంటూ ప్రమాదం జరిగిందని భయపడి నేర్చిన వృత్తిని విసర్జించి తెలియని మరి దేనికోసమో పాకులాడేవాడు పరమ బీరువు. పోలికలంటూ తెచ్చావు గనక చెబుతున్నాను. నేనే చెట్లెక్కేవాడినైతే ఒకసారి ప్రమాదం జరిగాక మరింత జాగ్రత్తగా ఉంటాను. వ్యాపారినైతే పనివాళ్ల విషయంలో ముందుగానే శ్రద్ధ వహిస్తాను అన్నాడు. ఆ జవాబు జగదీపుడికి చురుక్కుమనిపించినా లేని నవ్వు తెచ్చుకుని, బాగా చెప్పావు కేశవ. ఏమైనా ఇప్పటి నా వ్యాపార స్థితి ఏమంత బాగా లేదు. ఒకవైపున నేను బాకీ పడ్డ వాళ్ళ నుంచి డబ్బు చెల్లించమని ఒత్తిడి వస్తున్నది. రెండో వైపున నా దగ్గర అప్పు తీసుకుపోయిన వాళ్ళ నుంచి డబ్బు వసూలు కావటం లేదు. ఇలాంటి సంకట స్థితిలో ఉన్నాను కనుక 100 వరహాలు అప్పుగా ఇవ్వలేను. ఈ 5 వరహాలు తీసుకువెళ్ళు, తిరిగి చెల్లించనవసరం లేదులే అన్నాడు. దానితో కేశవగుప్తుడికి తన స్నేహితుడి నిజరూపం తెలిసిపోయింది. ఆయన జగదీపుడిచ్చిన 5 వరహాలు తీసుకుని మరి 3 స్నేహితుల దగ్గరకు వెళ్ళి సంగతి వివరించాడు. ఆ స్నేహితులు కూడా తమ కష్టసుఖాలు ఏకరువు పెట్టి తలా 5 వరహాలు తిరిగి ఇవ్వనవసరం లేదంటూ కేశవగుప్తుడికి ఇచ్చారు. ఇక తనకు 100 వరహాల అప్పు దొరకటం అసంభవం అనుకుంటూ కేశవగుప్తుడు ఇంటికి తిరిగి వచ్చి భార్యకు తన స్నేహితుల ప్రవర్తన గురించి చెప్పాడు. జరిగిన దానికి కేశవగుప్తుడి భార్య చాలా విచారించి, ఇంత పట్టణంలో ఈ నలుగురేనా మీ స్నేహితులు? మీరు ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు, ఎంతో కాలంగా వ్యాపారం చేస్తున్నారు, స్నేహితులంటూ మరి లేరా అని అడిగింది. కేశవగుప్తుడు కొంచెం సేపు ఆలోచించి పెద్దగా నిట్టూరుస్తూ, చిన్ననాటి స్నేహితులు, వ్యాపారంలో లావాదేవీల ద్వారా స్నేహితులైన వాళ్ళు, స్నేహితుల వల్ల స్నేహితులైన వాళ్ళు ఇలా 40-50 మంది దాకా ఉంటారు అన్నాడు. అలా అయితే వాళ్ళ పేర్లు సుమారుగా ఏ వీధిలో ఉండేది ఒక కాగితం మీద రాసి ఇవ్వండి అన్నది కేశవగుప్తుడి భార్య. అందువల్ల ప్రయోజనమేమిటి? ఇంతకు నువ్వేం చేయాలనుకుంటున్నావు అని అడిగాడు కేశవగుప్తుడు ఆశ్చర్యంగా. నేనేం చెయ్యను, ఆ చేసేదేమిటో మన అబ్బాయి హరిగుప్తుడు చేస్తాడు అన్నది కేశవగుప్తుడి భార్య. ఆ రాత్రి కేశవగుప్తుడు తన స్నేహితులందరి పేర్లు గుర్తు తెచ్చుకుని ఒక కాగితం మీద రాసి భార్యకిచ్చాడు. మర్నాటి ఉదయం ఆమె తన 14 ఏళ్ల కొడుకు హరిగుప్తుడికి ఆ కాగితం ఇచ్చి, నాయనా, నువ్వు ఈ కాగితంలో పేర్లున్న వారిని కలుసుకుని నాన్నగారు 100 వరహాలు అప్పు అడిగారని చెప్పు. వారు ఇస్తామంటే నాన్నగారు వచ్చి తీసుకుంటారని తిరిగిరా అని చెప్పింది. ఆ సాయంత్రం హరిగుప్తుడు ఒక సంచి నిండుగా వరహాలతో ఇంటికి తిరిగి వచ్చాడు. కేశవగుప్తుడు ఆశ్చర్యపోయి ఏం జరిగిందని కొడుకుని అడిగాడు. నాన్నా, నీ స్నేహితులు ఎవరి దగ్గర అప్పుగా ఇచ్చేందుకు 100 వరహాలున్నట్లు లేదు, కానీ ప్రతి ఒక్కళ్ళు చితికిపోయిన మీ నాన్న తిరిగి వ్యాపారం ప్రారంభించి వృద్ధిలోకి రావాలంటూ 5-10 వరహాలు చొప్పున ఇచ్చారు. ఈ డబ్బు తిరిగి ఇవ్వనవసరం లేదన్నారు కూడా అని చెప్పాడు హరిగుప్తుడు. కేశవగుప్తుడు తన భార్య తెలివితేటలకు చాలా ఆనందించి మనసులో ఎంతగానో మెచ్చుకున్నాడు. ఆయన హరిగుప్తుడు తెచ్చిన డబ్బు లెక్కించగా 400 వరహాల పైచిలుకు తేలింది. ఆ డబ్బుతో కేశవగుప్తుడు చిన్న ఎత్తున వ్యాపారం ప్రారంభించి 5-6 ఏళ్ల కాలంలో తిరిగి తన పూర్వస్థితికి చేరుకున్నాడు. ఇక తర్వాతి కథ బంగారు నెమలి. బోధిసత్వుడు ఒకప్పుడు బ్రహ్మదత్తుని కాశీరాజ్యంలో ఒక నెమలిగా జన్మించాడు. అది మామూలు అన్ని నెమళ్ళ వంటిది కాదు, అపురూపమైన బంగారు నెమలి.
అది దండకారణ్యంలో విహరిస్తూ ఉండేది. ఒకనాడు కాశీరాజు భార్యలలో ఒక ఆమెకు ఈ బంగారు నెమలి కలలో కనబడగా అది కావాలని ఆమె భర్తతో చెప్పింది. రాజు మంత్రులను అడిగాడు. వారు బ్రాహ్మలకు తెలుస్తుందన్నారు. బ్రాహ్మలను అడిగితే వారు వేటగాండ్రకు తెలుస్తుందని చెప్పారు. రాజు దండకారణ్యానికి సమీపంలో ఉండే ఒక వేటగాన్ని రప్పించి ఫలానా బంగారు నెమలిని జీవాలతో తీసుకువస్తే గొప్ప బహుమానం ఇస్తాము అని చెప్పాడు. వేటగాడు అంగీకరించి వరుసగా 7 ఏళ్లు మాటు వేశాడు. కానీ నెమలి వలలో పడలేదు. వేటగాడు చనిపోయాడు. నెమలిని కోరిన ఆ రాణి కూడా చనిపోయింది. కలలో కనబడిన ఒక నెమలి కోసం బెంగపెట్టుకుని నా రాణి మరణించటమా అని రాజుకు కోపం వచ్చింది. అప్పుడు ఆయన దండకారణ్యంలో బంగారు నెమలి సంచరిస్తూ ఉంది. దాని మాంసం తిన్న వాళ్లకు జరామరణాలు ఉండవు అంటూ ఒక ప్రకటన కోటగుమ్మం ముందు వేలాడగట్టించాడు. ఆ రాజు తదనంతరం యువరాజు మళ్ళీ ఇంకో వేటగాడిని బంగారు నెమలి కోసం పంపించాడు. లాభం లేకపోయింది. ఇలా 6 తరాలు గడిచిపోయాయి. 7వసారి గద్దె ఎక్కిన రాజు కూడా ఆ ప్రకటన చూసి వేటగాడిని పంపాడు. వేటగాడు యుక్తిగా ఆ నెమలిని పట్టివేసి కాశీరాజుకు అప్పగించాడు. ఆ బంగారు నెమలిని చూడగానే రాజుకు ఆశ్చర్యం కలిగి గౌరవభావం ఏర్పడింది. దానికి ఎత్తైన ఒక సింహాసనం తన పక్కన వేయించాడు. అప్పుడు నెమలి రూపంలో ఉన్న బోధిసత్వుడు, రాజా, నన్నెందుకు పట్టించి ఇక్కడికి తెప్పించావు అని అడిగాడు. నీ మాంసం తింటే జరామరణాలు లేవని చెబుతున్నారు అన్నాడు రాజు. అంటే నన్ను చంపవలసిందే కదా అని ప్రశ్నించాడు బోధిసత్వుడు. అవును అన్నాడు రాజు. పిచ్చివాడా, నాకే మరణం నిజమైతే నా మాంసం తిన్న వాళ్లకు మరణం లేకపోవటమేమిటి అని మళ్ళీ ప్రశ్నించాడు బోధిసత్వుడు. నీది బంగారు ఛాయ కనుక నీ మాంసం తిన్న వాళ్లకు ఆ ఛాయ వస్తుందని, వాళ్లకు చావు ఉండదని అంటున్నారు అని చెప్పాడు రాజు. అయితే రాజా, నాకు ఈ బంగారు ఛాయ వచ్చిన కారణం చెబుతా విను. ఒకప్పుడు నేను ఈ రాజ్యానికే మహారాజుగా ఉండేవాడిని. నేను న్యాయంగా పాలించి ధర్మం నిలబెట్టినందుకు ఫలితంగా ఈ జన్మలో బంగారు నెమలిగా పుట్టాను అని చెప్పాడు బోధిసత్వుడు. కాశీరాజు విస్తుపోయాడు. ఏమిటి, ధర్మ పరిపాలనకు ఫలితమా ఇది? నీ మాటకు రుజువేమిటి అని అడిగాడు. లేకేమి, నేను మహారాజుగా ఉన్న కాలంలో ఒక నవరత్న ఖచ్చితమైన దివ్యరథం మీద విహారం చేసేవాడిని. అది ఉద్యానవనంలో కొలను పక్కన పూడ్చబడి ఉంది అన్నాడు బోధిసత్వుడు. కాశీరాజు ఆ ప్రకారం కొలను పక్కన తవ్వించగా దివ్యరథం కనిపించింది. ఆనాటి నుండి రాజు బోధిసత్వుని తన గురువుగా ఎంచుకున్నాడు. ఇక తర్వాత మనం చెప్పుకోబోయే కథ వడ్డీతో సహా. ఒక ఊళ్ళో ఒక పేద రైతు ఉండేవాడు. పంటలు పండక అప్పులు చేసి పంటలు పండినప్పుడు ఫలసాయమంతా వడ్డీ కింద చెల్లుగట్టి ఆ రైతు అడుగంటాడు. ఆ స్థితిలో వాడు వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్ళి, ఇదిగో చూడు, నా దగ్గర నుంచి ఇక నీకు చిల్లి గవ్వ కూడా రాదు. నాకు ఉన్నదంతా అయిపోయింది. నువ్వు చాలా డబ్బు గడించిన వాడివి కనుక ఆ కిటికేదో చెబితవా, నేను కూడా సుఖంగా బతుకుతాను అన్నాడు. ఓరి పిచ్చివాడా, డబ్బు ఆ రాముడివ్వవలసిందే అన్నాడు వడ్డీ వ్యాపారి. రైతు ఆ రాముణ్ణి అడిగి డబ్బు తెచ్చుకోవటానికి ప్రయాణమయ్యాడు. వాడి భార్య వాడికి 3 రొట్టెలు కట్టి ఇచ్చింది. కొంత దూరం పోయాక రైతుకు ఒక సద్బ్రాహ్మణుడు ఎదురయ్యాడు. రైతు తన మూట విప్పి ఒక రొట్టె ఆ బ్రాహ్మడి చేతిలో పెట్టి, స్వామి, నేను రాముణ్ణి చూద్దామని పోతున్నాను. తమకు తెలిస్తే కాస్త దారి చెబుతారా అన్నాడు. బ్రాహ్మడు రొట్టె తీసుకుని ఆకాశం కేసి చూసి కళ్ళు మూసుకుని ఏమీ అనకుండా తన దారిన తాను వెళ్ళిపోయాడు. రైతు మరికొంత దూరం వెళ్ళాక ఒక యోగి ఎదురయ్యాడు. రైతు యోగికి ప్రణమిల్లి లేచి తన మూటలో నుంచి ఇంకొక రొట్టె తీసి ఇచ్చుకుని, స్వామి, రాముడి దగ్గరికి వెళ్ళాలి, దారి ఎటు అని అడిగాడు. యోగి మౌనస్వామిలాగా మాట్లాడక తన దారిన తాను వెళ్ళాడు. మరికొంత దూరం వెళ్ళాక దారి పక్క ఒక పేదవాడు కనిపించాడు. ఆ మనిషిని చూస్తేనే ఎంతో కాలంగా అన్నం తిన్న పాపాన పోయినట్టు లేడు. రైతు అతన్ని చూసి జాలిపడి తన వెంట తెచ్చిన 3వ రొట్టె ఇచ్చి తినమన్నాడు. ఆ పేదవాడు ఆ రొట్టెను తిని, ఎక్కడికి పోతున్నావు బాబూ అని అడిగాడు. రాముణ్ణి చూస్తే డబ్బిస్తాడట, చూడబోతున్నాను. ఎవరినడిగినా దారి చెప్పకుండా ఉన్నారు, తెలిస్తే కాస్త చెబుదు అన్నాడు రైతు. పేదవాడు నవ్వి, నేనే రాముణ్ణి,
నువ్వు ఎక్కడికి పోనవసరం లేదు. ఇదిగో ఈ శంఖం తీసుకో. దీన్ని ఎలా ఊదాలో నేను చెబుతాను. నువ్వు ఏది కోరినా ఈ శంఖం ఊదగానే ఆ కోరిక సిద్ధిస్తుంది అన్నాడు. రైతు ఆ రాముడి సహాయంతో ఆ శంఖం ఊదటంలో గల కిటుకు తెలుసుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. అది మొదలు రైతుకు ఏ లోటు లేదు. ఏది కావాలన్నా శంఖం ఊదగానే వచ్చేసేది. ఒకనాడు వడ్డీ వ్యాపారి రైతు దగ్గరికి వెళ్ళి సంగతంతా తెలుసుకున్నాడు. తర్వాత వాడు రైతు శంఖం దొంగిలించి తన ఇంటికి తీసుకుపోయాడు. కానీ వాడికి దాన్ని ఊదే వైనం తెలియలేదు. అందుచేత వడ్డీ వ్యాపారి రైతు వద్దకు వచ్చి, ఇదిగో చూడు, నీ శంఖం నా దగ్గరికి వచ్చింది. నీకు దాన్ని ఒక్క షరతు మీద అయితే ఇస్తాను. ఆ శంఖం వల్ల నీకు ఎంత కలిగితే నాకు రెట్టింపు కలగాలి. అలా కాదంటే నేను ఆ శంఖాన్ని నీ పాత బాకీ కింద జమ వేసుకుంటాను అన్నాడు. విధి లేక రైతు సరేనన్నాడు. వడ్డీ వ్యాపారి శంఖం తిరిగి ఇచ్చాడు. అది మొదలు శంఖం రైతుకు ఏమి ఇచ్చినా వడ్డీ వ్యాపారికి రెట్టింపు ఇస్తూ ఉండేది. ఇంతలో ఒకనాడు రైతుకు ఒక గొప్ప ఆలోచన వచ్చింది. వాడు తన మనస్సులో నా కన్ను ఒకటి పోవాలి అని కోరుకుని శంఖం ఊదాడు. రైతుకు ఒక కన్ను పోయింది. వడ్డీ వ్యాపారి 2 కళ్ళు పోయాయి. రైతుకు తృప్తి కలిగింది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మరవకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.